నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పథకాల విషయంలో చాలా నెగిటివ్ వస్తున్నాయి. ఎందుకంటే పథకాలు అమలు అవ్వట్లేదు అని. సో ఆ కొరుట్లాలో ఎలా ఉంది సార్ గ్రౌండ్ రియాలిటీ? పథకాలు అమలు అవుతున్నాయా? యావత్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. కొరుట్ల అని ఒకటే కాదు, ప్రతిపక్షాలు కావాలని ఏదో విమర్శలు చేయడం తప్ప ఏ పథకం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అజెండాలో పెట్టుకున్నదో అది చాలా మటుకు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉచిత బస్ అన్నాం, ఉచిత బస్ ఇస్తున్నాం. ఏది మహిళల కోసం అదంతా అయిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డ్స్ లేకుండే, రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. సన్న బియ్యం ఇచ్చినాం. ఇప్పుడు ఇంతకుముందు కరెంటు మీద ప్రతి ఊర్లో దాదాపు 1200 రూపాయలు, 1000 నుంచి 1200 రూపాయలు కరెంట్ బిల్ కట్టేది. ఇప్పుడు మేము 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. చాలామంది గ్రామాల్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఉచిత కరెంట్. ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పినాం. చాలా మటుకు ఇప్పుడు మా నియోజకవర్గంలో కొరుట్లలో 3500 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు 1500 ఇండ్లు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా 2000 ఇండ్లకు ఆన్ ద ప్రాసెస్లో ఉన్నాయి. ఎందుకు డిలే అయిందంటే ఈ డబ్బులు పడతాయో పడయో, ఈ ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వదో అన్న భయంతో చాలామంది వెనక ముందు చేసినారు. ఇప్పుడు అందరు కూడా ఈ 2000 కాదు, 2000 ఇండ్లకు ఇంకా 2000, 4000 అప్లికేషన్లు మాకు కావాలంటే మాకు కావాలని వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 1500కు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 3 నుంచి 4 లక్షల రూపాయలు పడ్డాయి. పూర్తి రంగు వేసుకున్నాక అంత అయిపోయినాక 5 లక్షలు. సో ఇప్పుడు ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. 5 లక్షల రూపాయలు పడతా ఉన్నాయన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు ముందుకు వచ్చినారు. అదేవిధంగా అన్నీ ఇప్పుడు రైతులకు రుణమాఫీ అన్నం, 21,000 కోట్ల రూపాయలు ఉచిత మన రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. రైతు భరోసా అన్నం, మొన్న రైతు భరోసా వేసినాం. 500 రూపాయల బోనస్ అన్నము, బోనస్ వేసినాం. అన్నిట్లా తృప్తిగానే ఉన్నారు కాంగ్రెస్. అంటే మీరు జస్ట్ మాటలే చెప్తున్నారు, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది, ప్రజల నుంచి వ్యతిరేకత వేరే వస్తుంది, ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్తుంది అని అంటున్నారు కదా ప్రతిపక్షాలు. ఎందుకు గ్రౌండ్ రియాలిటీలా వేరే వస్తే, మొన్న జరిగిన బై ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వ్యతిరేకత ఉంటే ఎందుకు గెలుస్తాం? జూబ్లీహిల్స్ చరిత్రలో 25,000 మెజారిటీ అన్నది ఇంతవరకు రాలే. అంటే ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటేసినారు. అది ఇంకా పట్టణం, అక్కడ ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాల రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరే చూస్తారు. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలు వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రచారం సోషల్ మీడియా ద్వారా చేస్తుందో అది అవాస్తవం. ఎందుకంటే అది చాలా ప్రయత్నం చేసింది సోషల్ మీడియాలో, జూబ్లీహిల్స్లో ఇట్లా ఉన్నది అట్లున్నదని ఎన్నో 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 వేల రూపాయలు ఖర్చు పెట్టి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. అది వాళ్ళ సీటే, కాంగ్రెస్ ప్రభుత్వం సీటు కాదు. కంటోన్మెంట్ గెలిచినాం, అది బీఆర్ఎస్ సీటే, అది మేము గెలుచుకుంటూ వచ్చినాం. సో ఇప్పటి వరకు జరిగిన 2 బై ఎలక్షన్స్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలకు నమ్మకం ఉన్నది, ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నామని చెప్పడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా విద్య, వైద్య, క్రీడ దాని మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. యువత కోసం కూడా మేము వచ్చినాక మీరు చూసినారు, ఇంతకుముందు ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఇలా యువతకు ఉద్యోగం కల్పించినాం. కొన్ని వేల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సోషల్ మీడియా ప్రచారం తప్ప వాస్తవాలు గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి ఊర్లలోకి తీసుకుపోయి మాట్లాడించు తప్ప ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎప్పుడు కూడా అండగా ఉండే ప్రభుత్వం. మేము 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం. తప్పకుండా మేము పార్టీ పక్షాన ఈరోజు మేము సర్పంచ్ ఎలక్షన్లలో జనరల్ సీట్లలో కూడా బీసీలను కొరుట్ల నియోజకవర్గంలో పోటీకి పెట్టాం. బీసీలను గెలిపించుకొని మేము తీసుకొని వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.